రాష్ట్రం ఏర్పడిన మొదటి 10 సంవత్సరాల కాలంలో 70% బడ్జెట్ బీసీలకే చెందిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. 5 మంది రాజ్యసభ, 8 మంది బీసీలను ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ పార్టీ నియమించిందన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత బీసీలను ఇంటి బిడ్డల్లా చూసుకున్నారని పేర్కొన్నారు. కుల వృత్తులని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఆరోపించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని మాట్లాడారు. కామారెడ్డిలో చేపట్టిన సభ 28వదని అన్నారు. బీసీలకి రిజర్వేషన్లని అమలు చేయవలసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ఇవాళ ఈ వేదికకు అధ్యక్షత వహించినటువంటి సభకు ప్రారంభ ఉపన్యాసం చేసినటువంటి బొల్ల శివశంకర్ గారికి, అట్లానే స్థానిక నాయకురాలు సుమిత్రానంద్ గారికి, తమ్ముడు సంపత్ గౌడ్ గారికి, అట్లానే తర్వాత సౌలభ్యం అవుతుందని చెప్పి మనం అనుకోవడం జరిగింది. మరి మా గంగపుత్ర నాయకులు ఉన్నారు, వారందరూ కూడా అట్లానే అనుకున్నట్టుగానే మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొదటి 10 సంవత్సరాలలో మొత్తం రాష్ట్రంలో సంక్షేమ బడ్జెట్ 2,86,000 కోట్ల రూపాయలు ఉంటే దాంట్లో 70% వరకు కూడా మన బీసీలకే చెందిందంటే అది మామూలు విషయం కాదు. అంటే దాదాపుగా 1,55,000 కోట్ల పైసలకు కూడా బీసీ సోదరి వాళ్ళందరికీ కూడా అన్ని రూపాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 10 సంవత్సరాల్లో మనం ఇచ్చుకోవడం జరిగింది. అట్లానే చూస్తున్నాం కుల వృత్తుల పరిస్థితి ఎట్లయిందన్నటువంటి విషయం మీద అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి అట్లానే నాయకత్వం, బీసీ నాయకత్వం బలపడాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 5 మంది రాజ్యసభ సభ్యులను బీసీలను మనం ఢిల్లీకి పంపించుకోవడం జరిగింది. 8 మంది ఎమ్మెల్సీలను ఇచ్చుకోవడం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్లు 58 మంది కార్పొరేషన్ చైర్మన్లను బీసీ నాయకులకు ఇచ్చుకున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నడూ కూడా అటువంటి పరిస్థితి లేకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక పక్క రాజకీయంగా ప్రాధాన్యత, ఇంకొక పక్క కుల వృత్తులను బలోపేతం చేయడం, ఇంకొక పక్క సంక్షేమంలో, వ్యవసాయంలో అన్నింటిలో బీసీలకు పెద్దపీట వేసి వారి చేతుకు తప్పొందేటట్టుగా మనం ప్రయత్నం చేయడం జరిగింది. మన దేశంలోనే ఉస్మానియా యూనివర్సిటీ అంటే పెట్టింది పేరు, ఉద్యమాలకు పేరు. అంబేద్కర్ గారికి కూడా ఇక్కడ మనం డాక్టరేట్ ఇచ్చాం. అటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా ఎప్పుడు కూడా మా ఇంటి బిడ్డలే అని చెప్పి భావించి మరి ప్రసాద్ గారిని అడ్వకేట్ జనరల్ గా ఆనాడు ఒక బీసీ బిడ్డను మొదటిసారి తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇవ్వడం జరిగింది. అట్లానే ఆ డీజీ కూడా వేరే వాళ్ళకి, కానీ ఒక దళిత బిడ్డకు డీజీపీ ఇంటెలిజెన్స్ గా ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక సబ్బండ వర్ణాలను కలుపుకొని ముందుకు తీసుకుపోవడం అంటే అన్నింటిలో కూడా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మనం ముందుకు పోవడం జరిగింది.